ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, చూసారా, నేను అనుకుంటున్నాను, ఇది నా అండర్స్టాండింగ్, నా థియాలజీ, మీకు వేరే అవగాహన ఉండొచ్చు. నేను అనుకునేది, మొట్టమొదటిగా అక్కడున్న పెద్దవారు, శాస్త్రీయులు, పరిచయులు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఒక 2-3 పాపాలు రాసి ఉంటారు ప్రభు వారు నేల మీద రాసి ఎందుకన్నా చెప్తున్నానంటే, ఆయన రాసి తలెత్తి చూశారు. తలెత్తి చూసి అంటున్నారు, ఏమన్నారు? మీలో ఎవరైనా పాపం లేని ఎడల, పాపం చేయని ఎడల మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, అది చూసారా? అంటే నేను అనుకునేది, వాళ్ళ పాపాలు రాసి ఉంటారు కింద మట్టిలో రాసి, ఒరే అబ్బాయిలు అంటే రాయబడలేదు కానీ నేను వాడుక భాషలో చెప్తున్నాను, ఒరే మీరు ఈమెను తీసుకొచ్చారా బాబు, మంచిదే, ఈమెని మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనం కొట్టేయాలి, చంపేయాలి, కానీ ఆగండి ఒక్క నిమిషం అని రాసి ఉంటారు. రాసి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మీరు ఇప్పుడు చెప్పండి, మీరు చూసి వాళ్ళ ముఖాలు చూసి మీరు ఆయన ప్రభువారు అని ఉంటారు, కింద చూసి అరే చూడండి ఒకసారి కింద చూసి, మళ్ళీ ఆయన తలెత్తి వాళ్ళని చూసి, హూ ఎవర్ ఇస్ సిన్లెస్, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఐ లైక్ దిస్, let him who is without sin among you be the first to throw a stone at her. అమ్మా, ఈరోజు లోతైన ఆధ్యాత్మిక సత్యం. అనేక సార్లు యేసు ప్రభు వారు మనల్ని క్షమిస్తారు. యేసు ప్రభు రక్తంలో ఉన్న క్షమాపణ మనం అంగీకరిస్తాం, కానీ మనల్ని మనం క్షమించుకోలేకుండా ఉంటాం. వింటున్నారు కదా? యేసు ప్రభు మనల్ని క్షమిస్తూ ఉంటారు, ఆయన క్షమాపణ మనం పొంది మనల్ని మనం క్షమించుకొని వారంగా మనం ఉంటూ ఉంటాం. అదొక జాబితా. ఇంకో జాబితా, మనం రక్షింపబడిన తర్వాత కూడా నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అప్పుడు ఆ పని చేసావు, నువ్వు ఇప్పుడు ఆ వ్యభిచారం చేసావు, నువ్వు అప్పుడు ఒక తాగుబోతువు, అప్పుడు ఒక తిరుగుబోతువు, అప్పుడు ఒక తాగుబోతువు, అప్పుడు ప్యాకెట్ ఆడేవాడు, ఇప్పుడు చుట్టా బీరి సిగరెట్ తాగేది, అప్పుడు ఆ అమ్మాయితో తిరిగావు, ఇప్పుడు ఈ అమ్మాయితో తిరిగావు అని. ఇంకో మాట చెప్పాలా, పాత పెంటంతా తీసుకొచ్చి ఇంట్లో పెడతారనమాట. పాత పెంటంతా తీసుకొచ్చి సంఘంలో పెడతారు. ఎందుకు సంఘంలో గొడవలు, ఎందుకు కుటుంబాల్లో గొడవలు? పాతవి. అందుకనే పౌలు గారు ఏమన్నారు, పాతవి మరచి ముందున్న వారి గురించి వేగరముతో, మెల్లగా కాదు వేగరముతో పరిగెట్టుడే అని అన్నారు. పాతవి గతించాలి. ఇంకో మాట కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది, పాతవి నువ్వు యేసుప్రభు నువ్వు అంగీకరించిన పాతవి గతించి సమస్తము, 1 కాదు 2 కాదు, ఎన్ని? సమస్తము నూతనమాయ. నువ్వు నూతనపరచబడ్డావు. నువ్వు నూతనపరచబడి నువ్వు ఒక దేవుని కుమార్తెగా, కుమారుడుగా జీవిస్తున్న నువ్వు ఎవరైనా పాత జీవితాన్ని నీకు జ్ఞాపం చేసుకోరనుకో, నేను చెప్తున్నాను, స్పర్జనాన్న చెప్పాడని చెప్పండి. భర్త జ్ఞాపం చేసినా, భార్య జ్ఞాపం చేసినా, తోబుట్టులు జ్ఞాపం చేసినా, సంఘ సభ్యులు జ్ఞాపం చేసినా, మీరు చెప్పవలసిన పని ఏంటో తెలుసా? నేను యేసు ప్రభు బిడ్డను, నేను యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తిని, నేను యేసుకు ప్రియమైన కుమార్తెను, కుమారుడును. అందుకనే దేవుని వాక్యం ఉంది, రోమీ పత్రికలో ఒక మాట ఉంది, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధులు. నౌ దేర్ఫోర్ దేర్ ఇస్ నో కండమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు.